వెల్కమ్ టు ఇందారపు శ్రీనివాసరావు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము పల్నాడు జిల్లా దుర్గి మండల కేంద్రంలో మనకు నెహ్రూ నగర్ తండాలో ఉన్నాము. ప్రస్తుతం మనతోటి భగవాన్ నాయక్ గారు ఉన్నారు. వీరు రైతు 15 ఎకరాల వ్యవసాయం సాగు చేస్తున్నారు. ఇక్కడ ప్రస్తుతం మనం ఉన్నది ఎకరంన్నర కంటే ఎక్కువ ఉంటుంది, దాదాపు 2 ఎకరాల గ్రాఫ్టింగ్ వంకాయ తోటలో ఉన్నాము. వీరు గ్రాఫ్టింగ్ వంకాయ సాగు చాలా సక్సెస్ఫుల్గా చాలా బాగా చేసి మంచి దిగుబడి సాధించి మంచి ఆదాయం పొందడం జరిగింది. చాలామంది రైతులు వీరి మాదిరిగానే సక్సెస్గా సాధించి ఆదాయం పొంది వ్యవసాయంలో మంచి రిజల్ట్ పొందాలనే ఉద్దేశంతో వీరి యొక్క అనుభవాలను తీసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం మనం ఈ గ్రాఫ్టింగ్ వంకాయలో స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఎటువంటి సస్యరక్షణ చర్యలు చేపడుతున్నారు, ఎటువంటి స్ప్రేలు చేసినారు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు, పూర్తి అనుభవాలు వీరిని అడిగి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోను పూర్తిగా చూడండి, ఒక్కసారి కాకుండా 2 సార్లు చూడండి. చూసి వీరి మాదిరిగానే మీరు కూడా గ్రాఫ్టింగ్ వంకాయ సాగు చేసి మంచి సక్సెస్ పొందడానికి ప్రయత్నం చేయండి. సో నమస్తే భగవాన్ నాయక్ గారు. సో మీరు ఈ ఏరియాలో కూడా చాలా తెలియదు, గ్రాఫ్టింగ్ వంకాయ అంటే తెలియదు కూడా. మీరు వ్యవసాయం కూడా 15 ఎకరాల వ్యవసాయం ఉంది. ఏమేమి పంటలు పండిస్తారండి 15 ఎకరాలు? ఫస్ట్ ఒక ఎకరం 60 సెంట్లు ఈ గ్రాఫ్టింగ్ మొక్కలు తెచ్చినాం. గ్రాఫ్టింగ్ ఓకే. తర్వాత కాశ్మీరీ రెడ్ యాపిల్ పేరు ఒక 2.5-3 ఎకరాల్లో లిమ్మ తోట, జామ తోట సెట్ చేసినాం. ఒక 2.5 బొబ్బాసులు వేసినాం. మిగతా ఒక 3.5 ఎకరాలు 4 ఎకరాల లోపు మిర్చి వేసినాం. రెండు మిర్చి వేసినాం. ప్రస్తుతం ఇప్పుడు ఈ గ్రాఫ్టింగ్ వంకాయ ఎంత వేసింది, ఏరియా ఎంత వేసింది? ఇది ఎకరం 60 సెంట్లు ఉంటుందండి. ఎకరం 60 సెంట్లు మొత్తం కంప్లీట్. ఈ గ్రాఫ్టింగ్ వంకాయ వేయాలని ఎందుకు అనుకున్నారు మీరు? మామూలుగా ఇంతకుముందు వంకాయ సాగు చేసిండ్రా? మనకి ఎప్పుడు అలవాట్లేదు వంకాయ, అసలు ఎప్పుడు లేదు. ఇదే కొత్తగా మన ఫీల్డ్లో లేదు. కొత్తగా వంకాయ వేసిండ్రు. కొత్తగా అంటే ఇప్పుడు కూడా నేను మాట్లాడాను, యూట్యూబ్ నుంచి ఛానల్ కూడా చూశాను, కొన్ని మీ ఛానల్ కూడా చూశారంట. మీరు చూసే ఇప్పుడు తర్వాత నన్ను చూపించారు. నన్ను చూపించినాక నేను కూడా ఇంకా సక్సెస్ అవుతుందిలే అనుకొని మామూలుగా అక్కడ నుంచి నా నర్సరీ వాళ్ళకి ఫోన్ చేసి నారు తెప్పించుకొని ఒక ఎకరన్నరలో మామూలుగా 15 టన్నుల ఎరువు పోసినాం. 15 టన్నుల లారీ. ఏం ఎరువు పోసిండ్రు? కోడిది 15 టన్నులు వేసిండ్రు అంటే ఒక లారీయా? మొత్తం జల్లుకున్నారా? టోల్ టైర్ లారీ వేసినాం. ఇంకేమన్నా పశువుల ఎరువు వేసిండ్రా? ఇంకేమి వేయాల, ఓన్లీ కోళ్ళ ఎరువు. అది ఒకటి వేసి మామూలుగా వేసేసి ఇంకా ఫ్లో చేయించాం. దుక్కి దోలిచ్చినాక 15 రోజులు ఎండ కాసింది బాగా. 15 రోజులు ఎండ కాసిన తర్వాత ఇంకా గొర్రె గుంటకలు మా తాటతో ఎక్స్టైన్ చేసుకొని అంతలో నారు రెడీ అయిందని ఆయన ఫోన్ చేస్తే ఇంకా సాలు తీసుకొని నీళ్ళు వదిలిపెట్టి ఆటోమేటిక్గా మనం నాటుకున్నాం. అంటే ఏమైనా బెడ్ల మాదిరిగా చేసుకున్నారా? ఏం లేదు, మామూలు కాల దూరంగానే చాలు తోలుకున్నారు. ఎంత దూరం వేసుకున్నారు సాలుకు 8 అడుగులు వేసుకున్నాం. చెట్టు మొక్కకు మొక్క 3 అడుగులు వేసుకున్నాం. 3 అడుగులు. కాకపోతే కొందరు వేసేవాళ్ళు 2.5 వేసారు, కొందరు 3 అడుగులు వేసారు. నేనైతే 3 అడుగులు వేసిన. నాకు తెలుసు, వేరే వాళ్ళు కూలోళ్ళు కదా, వాళ్ళు దగ్గర వేసారు, దూరం వేసారు. 5,000 మొక్కలు వచ్చినాయి. ఎకరం 60 సెంట్లలో 5,000 మొక్కలు వచ్చాయి. 5,000 కాదు, 4,200 వచ్చినాయి. 4,200 మొక్కలు తెచ్చినాం, వేసుకున్నాం. ఇంక అంతలో అదే దాని పని దాన్ని చేస్తూనే ఉన్నాం. ఫీల్డ్ మనకి తెలియదు కదా, కొద్దిగా జాగ్రత్తగా ఉన్నాం అనమాట. ఇది జాగ్రత్త అంటే ఇప్పుడు ఒకసారి మనం గ్రాఫ్టింగ్ మొక్కలు తెచ్చి దీన్ని మనం ఫెయిల్ చేస్తే ఇంకా మన ప్రాంతంలో రైతులు మొత్తం ఇంకా దాని జోలి పోరు వేరు. దీనికి కొత్తగా తెచ్చినాం కాబట్టి మనం దీన్ని సక్సెస్ చేయాలి. మనం సక్సెస్ చేస్తే నెక్స్ట్ మనల్ని చూసి ఇంకో రైతులు వేయటానికి అవకాశం ఉంటుంది అని దీని మీదనే కొద్దిగా నిఘా పెడితే నాకు కూడా తెలియకుండా దీనికి పుచ్చు రోగం వచ్చింది. వంకాయలకి చెట్టు కొమ్మకులు వేయటం, అది దానికి ఏ మందు కొట్టాలో మామూలుగా మా మిర్చి మందులు కొట్టే దానికి ఆ కెమికల్ వాడుతుంటే పోట్ల తగ్గట్లా. సర్లే అని ఇంకా వేరే వాళ్ళు తోటలు వేసిన వాళ్ళకి ఫోన్లు చేసుకుంటా వాళ్ళు ఇచ్చిన సలహా ప్రకారం సింజంటా వాళ్ళది సింబోడీస్ అని చెప్పారు. సింబోడీస్ని మెయింటైన్ చేసినాం, బాగానే వచ్చింది. అప్పుడు ఆ పురుగులు పడ్డప్పుడు మేము తోట కట్ చేయించినాం. ఎక్కడైతే చెట్టు ఉంది కదా, ఈ నుంచి పురుగు పట్టింది, ఇక్కడ వరకు కట్ చేసి కింద వరకు కట్ చేసేసి ఇంకా దాని మీద ఇంకా కింద జాన కట్ చేపించి మొత్తం కూలీలతో పక్కన పడేసి మళ్ళీ తాట గొర్రె గుంటకలు దోలి లైన్ చేసుకొని మళ్ళీ బోదెలు లాక్కొని మందు కట్టలు తల్లి నీళ్ళు వదిలి మళ్ళీ మంచి 4 మందులు కొడితే మళ్ళీ ఎమ్మటే ఒక 15 రోజులు 20 రోజుల్లో చెట్టు అయింది. అది మళ్ళీ తిరుక్కున్నది, ఎమ్మటే చెట్టు అయింది.
ఒక నెలలో కటింగ్ వచ్చింది. కటింగ్ వచ్చింది. ఫస్ట్ కటింగ్ ఎప్పుడు మీరు ఇది చేసిండ్రు? ఎన్ని రోజుల కటింగ్ స్టార్ట్ అయింది మీకు? అంటే ఇప్పుడు మాకు ఇది దాదాపుగా 70-80 రోజులు టైం పట్టింది. ఎందుకంటే ఫస్ట్లో చెట్టు కోసేసాం కదా, ఇబ్బంది అయింది కాబట్టి, తెలియక చెట్టు కోపించాం కాబట్టి టైం పట్టింది. లేకుంటే మామూలుగా 60 రోజుల నుంచి 70 రోజుల లోపు కటింగ్ రావాలి. 60 రోజుల్లో కటింగ్ స్టార్ట్ అయింది. కటింగ్ కావాలా. మాకు దాదాపు 85 రోజులు పట్టింది. ఇంకా స్టార్టింగ్ కటింగే మాకు 8 క్వింటాలు వచ్చింది. 8 క్వింటాలు 8 క్వింటాల నుంచి 12 క్వింటాలు, 12 క్వింటాల నుంచి 18 క్వింటాలు, 18 క్వింటాల నుంచి ఇంకా టన్నుల మీదనే పోయింది. ఇంకా క్వింటాల మీద లేదు, మొత్తం టన్నులు లెక్క పోయింది. ఇంకా ఎన్ని రోజులకు ఒకసారి కట్ చేసిండ్రు? ఇంకా అక్కడ నుంచి ఇంకా 6 రోజులు కటింగ్ చేసిన మళ్ళీ 5-6 రోజులు మళ్ళీ కటింగ్. 6 రోజులు కటింగ్ చేయకుండా ఒకవేళ తుఫాన్లు పడేవు, వానలు పడేవు, టైం బాగాలేక 7 రోజులు పోయి 8 రోజులు అయింది అనుకో, ఇంత సైజ్ వస్తుంది. సైజ్ పెరిగిపోతుంది. ఈ పొడుగు మాత్రం ఇంత వస్తాయి. కాబట్టి కంపల్సరీ 5-6 రోజులు టయానికి కొయ్యాలి. ఆ విధంగా కటింగ్ చేసుకుంటా పోయినాం. అంటే దీనికి విషయం ఏంటంటే కటింగ్ చేసే ముందు మందు కొట్టకూడదు. కటింగ్ చేసే ముందు మందు కొట్టాలి. కటింగ్ అయిపోయినాకనే మందు కొట్టాలి తెల్లారి నెక్స్ట్ డే. ఎందుకంటే ఆ మందులు కెమికల్ అనేది కాయల మీద వెళ్తాయి, పవర్ ఇబ్బంది అవుతుంది. అదే మనం ముందు వెనక రోజు కొట్టినాం అనుకో, మళ్ళీ 6 రోజులు మందు కాయలకు వస్తాం కాబట్టి అప్పుడు దాకా దీని మీద కెమికల్ ఉండదు, ఇబ్బంది ఉండదు. మనం తీసుకున్న వాళ్ళకు తినే వాళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు, దాదాపు ఇబ్బంది ఉండదు. నాకు కంప్లైంట్ కూడా వచ్చింది గుంటూరు నుంచి. ఎందుకంటే ఫస్ట్లో తెలియక రేపు కోపిస్తున్నాను అనగానే ఇవాళ నేను నీమాయిలు కొట్టిన. నీమాయిలు కొడితే మామూలు కాయ తీసుకెళ్ళి అట్లా నాలుక మీద టచ్ చేస్తేనే మామూలుగా చేయలేదు, నేనే టచ్ చేసిన. వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినాక నేను టచ్ చేస్తే అబ్బా ఇది ప్రమాదం అయింది, మన మీద ఇబ్బందులు పడతామని ఇంకా ఆ సిస్టమ్ మానేసి కటింగ్ తర్వాత మందు కొట్టుకునే సిస్టమ్ పెట్టుకున్నాం. ఎప్పుడైనా కటింగ్ చేసినాక మందు కొట్టుకోవాలి. కటింగ్ ఎక్కువ ఎంత కటింగ్ తీసిండ్రు ఇందులో టన్నులు? ఇప్పుడు 6 రోజులకు ఒకసారి కటింగ్ కదా, ఇప్పటి వరకు ఎక్కువ కటింగ్ ఎన్ని టన్నులు వెళ్ళింది? ఇప్పుడు కాస్త నాకు కొద్దిగా వాతావరణం బాగలేక కొద్దిగా ఇప్పుడు 3 టన్నులు 2.5 టన్నులు ఇప్పుడు వస్తుంది. పోయిన నెల 12 నెలలకు అయితే ఒక కటింగ్కే 5.5 టన్నులు వచ్చింది. ఒక కటింగ్ 6 రోజులకి. 6 రోజులకు. ఓకే ఓకే. 5.5 టన్నులు. 5.5 టన్ను మొత్తం ఎన్ని వచ్చినాయి మీకు? ఇప్పుడు ఇందులో ఎన్ని టన్నులు వచ్చినాయి? మాకు వచ్చిందండి దాదాపుగా 70 నుంచి 75 టన్నులు వచ్చింది. 75 టన్నులు వచ్చినాయి. ఇదంతా మీరు ఇప్పుడు ఇంత వస్తుంది కదా, ఇది మార్కెటింగ్ ఎక్కడ తీసుకెళ్తారు? ఇది మార్కెట్ ఫస్ట్ కొద్ది కాయలు ఉన్నప్పుడు మార్చర్లో సేల్ చేస్తారు, ఇబ్బంది లేదు. అవును. వాళ్ళకి తర్వాత ఎక్కువ సరుకు వచ్చే కొద్దిగా వాళ్ళకి కూడా ఎక్కువ అవుతుంది, వాళ్ళు అమ్మలేకపోతారు, రేట్ డౌన్ అవుతుంది. అక్కడ నుంచి నర్సరాపేట ప్లాన్ చేసినాం. నర్సరాపేటలో కూడా మన సరుకు ఎక్కువైంది. నర్సరాపేటలో కూడా. అక్కడ నుంచి చిలుకలూరిపేట ట్రై చేసినాం, వాళ్ళకు కూడా కొన్నాళ్ళకి మా వల్ల కాదన్నారు. ఇంకా ఆడ నుంచి డైరెక్ట్ గుంటూరులో కూడా వాళ్ళకి ఎక్కువై ఆడ నుంచి మళ్ళీ మేము అక్కడ పల్లెటూరులో అదే వ్యాపారస్తులు ఉంటారు కదా, సైడ్ వ్యాపార కాయలు అమ్ముకునే వాళ్ళు, వాళ్ళకి అందించిన టైం కూడా ఉంది మాకు. ఒకే రోజు 3 బొలరా అయితేమండి. 3 బొలోరాలు. ఒక బొలోరా అమ్ముకోవటమే ఎక్కువ, ఇక 3 బొలోరాలు అంటే ఏడే అమ్మాలి. ఎన్ని వస్తాయి ఒక బొలోరాలో? ఒక బొలోరా 3.5 టన్నులు వేస్తాయి. 3.5 టన్నులు ఒక బొలోరా. మ్యాక్సిమం 5.5 టన్నులు తీసింది. మొత్తం 70 టన్నులు వచ్చింది. మీకు తక్కువ రేట్ ఎంత దొరికింది, ఎక్కువ రేట్ ఎంత దొరికింది? ఫస్ట్ మనకి కాయల దిగుబడి స్టార్ట్ అవుతున్నప్పుడు 40 నుంచి స్టార్ట్ అయింది. మా చేతి కాయ పంట వచ్చినప్పుడు 40 రూపాయలు ఉంది మార్కెట్. ఇంకా అక్కడి నుంచి మామూలుగా 65 స్టాప్ రేట్లో పంపినాం. 65. తర్వాత మార్కెట్ డౌన్ అయింది. మళ్ళీ డౌన్ అయినప్పుడు మా కాడ సరుకు ఎక్కువైంది. ఎంత అప్పుడు ఎంత ఉండే డౌన్ అంటే? ఎంత ఉండే? 20 అంటే 65కు పోయినప్పుడు వాడు 10 తగ్గించాడు, రోజు 10 తగ్గించాడు. ఎమ్మటే వారంలో 20 రూపాయలకు వచ్చింది. 20 రూపాయలు. ఇప్పుడు 2 నెలల నుంచి 20 రూపాయల లెక్కనే అమ్ముతున్నాం. ఓకే, 20 రూపాయలు. ఓకే. ఇప్పుడు మన ముందర ఉంది కదా, ఇప్పుడు మొత్తం ఎన్ని కవర్లు ఈ రోజు కూడా కటింగ్ చేపిస్తున్నాం? ఎన్ని కవర్లు వెళ్ళినాయి? ఇప్పుడు అయితే ఒక 150-160 కవర్లు కోసి ఉన్నాము. 150 కవర్లు ఇంకా కోస్తారు. ఇంకా ఇక్కడ నుంచి ఇంకో 150 కోయవచ్చు. ఇప్పుడు ఇవాళ ఒక రోజు 300 కవర్లు వెళ్తాయి. ఎంత ఇప్పుడు ఒక కవర్ ఎంత తీసుకుంటారు? ఎన్ని కేజీలు? ఇప్పుడు ఇది 17 కేజీలు వస్తుంది. గుత్తులు, బ్లాక్ గుత్తులు 17 కేజీలు వస్తుంది. ఈ వైట్ పొడుగు ఏమో 12.5-13 వస్తుంది. అంటే ఇప్పుడు 300 కవర్లు అంటే ఎన్ని అవుతాయి? ఎన్ని టన్నులు అయితే ఈరోజు? 300 కవర్లు వెళితే 3.5 టన్నులు కావాలా? 3.5 టన్నులు కావాలి ఈరోజు. 3.5 టన్స్. ఇప్పుడు రేట్ ఎట్లుంది?
ఇప్పుడు 25. ఇప్పుడు రైతుకు ఎంతవరకు రేట్ ఉన్నా ఇందులో మనం లాస్ కాకుండా మనం ఇది చేసుకోవచ్చు? మినిమం రేట్ ఎంత? మినిమం రేట్ అంటే అండి సార్ 20 రూపాయలకి హైరెస్ట్ అమ్మితే దీంట్లో నుంచి మనకి ₹1 కూడా లాస్ రాదు. లాభం 20 రూపాయల నుంచి ఇంకా లో అమ్మితే ఇంకా మనం పెట్టుబడి కొట్టే మందులకి వాటికి కూలోళ్ళకి అవి సరిపోతాయి. మన చేతి పడకుండా ఉంటాయి. 20 రూపాయల నుంచి మన అదృష్టం బాగుండి ఇంకా పెరిగిందా ఇంకా మనం కూడా దేవుడి దయవల్ల పెరిగినట్టే. అటువంటిది గ్రాఫ్టింగ్ వంకాయ అనేది. కానీ గ్రాఫ్టింగ్ వంకాయ ఎవడు కనిపెట్టాడో కానీ అసలు దీన్ని వేసుకునేవాడు రైతు అసలు ఆయనకి అంత కూడా ఇబ్బంది లేకుండా బతకొచ్చు. మంచిగా డబ్బులు అయితే ఎన్ని పంటల్లో ఇబ్బంది లేదండి. ఈ ఎకరన్నర గ్రాఫ్టింగ్ వంకాయల దీనికి వచ్చే దిగుబడి నాకు మిగతా పొలాన్ని మొత్తాన్ని కవర్ చేస్తున్నా. మొత్తం మిగతా వాటికి డబ్బులు పెట్టుకుంటున్నా. ఇదే పెట్టుబడి వాటిని నడిపిస్తున్నారు అన్నమాట. ఇప్పుడు రేపు అవి వచ్చేటప్పుడు నేను అంతే అవన్నీ మీవే బయట ఏం లేవు. మీరు వచ్చిన డబ్బులన్నీ మీవే అన్నట్టు. ఎందుకంటే మీ సొంత డబ్బులు పెట్టుకున్నారు కాబట్టి. అవి కాకుండా మళ్ళీ నేను ఒక టాటర్ ఒకటి కొన్నా దీని మీదనే. ఇది గ్రాఫ్టింగ్ వంకాయలు వచ్చే డబ్బులకి టాటర్ ఒకటి కొన్నా. టాటర్ కొన్నప్పుడు మార్చర్లో డెలివరీ చేసిన చూడు, అప్పుడు టాటర్ తో తోలుకోవచ్చు అని టాటర్ తీసుకున్నాం. తర్వాత నర్సరాపేట, గుంటూరు, చిలుగురిపేట పోయేటట్టు అయిందిగా. ఇంకా టాటర్ పోదని మళ్ళీ బొలర్ ఒకటి కొనుక్కున్నాం. ఇది నాకు గ్రాఫ్టింగ్ వంకాయ కొద్దిగా మీకు 2 బండ్లు ఇప్పించింది నాకైతే. డబ్బు తీసుకున్నారు, సంతోషం, హ్యాపీగా ఉన్నా. ఇప్పుడు మీరు ఇప్పుడు దాదాపు 70 టన్నులు తీసిండ్రు కదా, మీరు యావరేజ్ ఒక ₹30 రేటు దొరికినట్టేనా? ఇంకా ఫస్ట్లో అంటే ₹30, ₹60 కూడా అమ్మినా. 60 ఉన్నాయి మామూలుగా. మనం ఇప్పుడు 20, 65 రెండు అమ్మిండ్రు. యావరేజ్ గా మీకు 70 టన్నులు తీసిండ్రు కదా, ఎన్ని మీకు బిల్లులు అన్ని రాస్తారా? అవన్నీ అన్ని ఉంటాయి కదా. 70 టన్నులు ₹30 రేటు పట్టుకున్నా మనం జనరల్ గా మాట్లాడేది 70 టన్నులు వచ్చినాయి. 65 రేటు పట్టుకోవద్దు, ఎందుకంటే 65 ఎప్పటికి ఉంటుంది, మరి 15-20 ఉండదు. మినిమం ఈ 2 రేట్లు కలిపితే మనం 25 వేసుకోవాలి సార్. 25 వేసుకోవచ్చు యావరేజ్ గా. అది అయితే దొరుకుతుంది జనరల్ గా. ఎక్కువ కొన్ని రోజులు దొరుకుతుంది, ఎక్కువ దొరకకపోవచ్చు. 25 అయితే యావరేజ్ వేసుకోవాలి. అయినా 70 టన్నులు అయినా మీకు దాదాపు 25,000 టన్ను. 25,000 టన్నుల 16 లక్షల దాకా 15-16 లక్షలు వచ్చింది. మీకు 1-2 లక్షలు పోయినా చాలు. మనకు రైతుకు అసలు చాలా హ్యాపీ. మరి ఇంత వచ్చిందంటే బాగా చేసుకుంటే చాలా మంచి. ఇది నష్టపోయే అవకాశం ఉండదు. మరి ₹5, ₹10 కూరగాయలు మేము వేస్తున్నాం, టమాటా, వంకాయ ఇట్లా లాస్ అవుతున్నాం, అది పెట్టుకుంటే ఎట్లా అని రైతులు పాపం చాలా ఆందోళనలో ఉంటారు. వాళ్ళకు మరి ఏం సలహా ఇస్తారు మీరు? గ్రాఫ్టింగ్ వంకాయ ఎప్పుడు పెట్టుకోమంటారు? ఏ విధంగా? అంటే ఇప్పుడు వాళ్ళు ఏ సీజన్లో వేసుకుంటున్నారో మనకి తెలియదు. వాళ్ళు ఏ క్వాలిటీ వేసుకుంటున్నారో మనకి తెలియదు. దిగుబడి ఎంత తీస్తున్నారో, వాళ్ళు ఏ మందులు వాడుతున్నారో, ఏ ఎరువులు వాడుతున్నారో మనకి తెలియదు. మార్కెటింగ్ కూడా ఎక్కడ అనేది, మార్కెటింగ్ ఏ జిల్లాలో ఏ రాష్ట్రంలో అమ్ముతున్నారో తెలియదు. కొంతమంది మేము ఫోన్లు చేసి దీనికి మేము డెలివరీ చేయాలనుకున్నప్పుడు కొంతమంది ఫోన్ చేస్తే మేము చెన్నై, కలకత్తా, మెద్రాస్ అంటారు. మరి అక్కడ మార్కెట్ ఎట్టు ఉందో మనకి తెలియదు. మా స్టేట్లో అయితే కూరగాయలు పండించే రైతులు తక్కువ. అవును. మా గుంటూరు జిల్లా కానీ, నర్సాపేట జిల్లా కానీ బయట నుంచి కూరగాయలు రావాల్సిందే. ట్రాన్స్పోర్ట్ ఎక్కడో వస్తున్నాయి, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ఇటు మదనపల్లి నుంచి అట్ట వస్తాయి. కానీ ఇప్పుడు మా కాడ సరుకు మేము ఇక్కడే సప్లై చేస్తున్నాం కాబట్టి మాకైతే అందుబాటు ఇక్కడ ఉన్న వాళ్ళ రైతులు అయితే వేసుకుంటే కొంత ఇబ్బంది ఉండదు అన్నట్టు. ఇప్పుడు గుంటూరులో మా కాయలు తీసుకునే ఆ షేట్ ఉన్నాడు, ఏ రోజు మార్కెట్ ఆ రోజు మాకు వాట్సాప్ పంపిస్తాడు ఆయన. ఏది మన పట్టి చిట్టి అక్కడ మార్కెట్ ఇవ్వాలి, ఏ మార్కెట్ పట్టి ఏ రేటు పడ్డది ఏంటని వాట్సాప్ చేస్తాడు. ఎమ్మటే ఏ రోజుకు ఆ రోజు తెలియపరుస్తాడు మాకు. ఓకే. ఆ విధంగా మీకు తెలిసిపోతుంది రేట్ ఏంటండి. ఇప్పుడు ఈ వెరైటీ ఏం వేసుకున్నారు మీరు ఇప్పుడు ఎకరం 60లో? ఇప్పుడు గుత్తులు వాటి పేర్లు కూడా అది నాను అంటారు, రౌండ్ మసాలా వంక. పొడవుదేమో పర్పుల్ కలర్, నితీష్, అంకుర్ నితీష్, ఇవి 2 రకాలు. మా కాయల క్వాలిటీని చూసి, మా కాయల సైజుని చూసి మేము గుంటూరు మార్కెట్లో అక్కడ మా బండి పోయింది అనుకో, అంతకుముందు ఇప్పుడు నీలాంటి రైతులు ఉంటాయి కదా, ముందు మన సరుకు అమ్ముడు పోయినాకనే వాళ్ళవి అంత క్వాలిటీ ఉన్నాయి అన్నమాట. అక్కడ పోతే అంటే ఈ మామూలు రూపాయి మొక్కలు కదా, నర్సరీ మొక్కలు. ఈ గ్రాఫ్టింగ్ ఏంటంటే అడవి వంకాయ చెట్టు కింద ఉంటుంది, ఏర్లు న్యూట్రిషన్ తీసుకోవడము, ఆహారం తీసుకుంటే చెట్టు కాయకి బలం ఎక్కువ వస్తుంది, క్వాలిటీ కూడా బాగుంటుంది, కన్ను కొట్టుద్ది కాయ. ఇప్పుడు ఈ సాల్ ఉందండి 8 అడుగులు దూరం, ఈ మొక్క
ఇప్పుడు ఈ మధ్యలో దవ్వుతే ఇక్కడ ఏరు వస్తుంది, ఇక్కడ దాకా సాలు ఏరు ఈ సాలు మొక్క ఏరు కలిసిపోయింది అన్నట్టు. ఓకే ఓకే, నేను ట్రై చేస్తున్నాగా మొత్తం చేస్తాను. ఎందుకంటే ఆ ఏరు మన నీళ్ళు పెట్టేటప్పుడు బయటకు వచ్చినప్పుడు అడవి వంగ చెట్టు మొలుస్తుంది అక్కడ నుంచి, ఆ వేరు నుంచి ఇక్కడ ఎట్ట పుట్టిందని నేను ట్రై చేస్తాను. అది దాని వేరు నుంచి మళ్ళీ కింద అడవి వంగ ఉంది కాబట్టి అడవి వంగ చెట్టు వస్తుంది. రైట్, కరెక్ట్ బా. ఇవన్నీ నేను గేడింగ్ చేస్తుంటా, చేలో అంత దుగ్గు అలా చెత్త చెదారం ఉంచాను కదా. అవునవును బాగా మెయింటెనెన్స్ ఇంపార్టెంట్. మనం మంచి ఇంట్రెస్ట్గా మందులు మెయింటైన్ చేసుకుంటేనే ఇవి దిగుబడి ఇంత రావచ్చు, అంత ఈజీగా రాదు ఏదో అనుకుంటే. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ చెప్తున్నా, లారీ కోలేరు వేసిన అంటున్నారు. ఎవరన్నా ఎకరంన్నర వంకాయ వేసిన వాళ్ళు లారీ కోలేరు వేస్తారా? వేయరు. ఏది 2 ట్రాక్టర్లు 4 ట్రాక్టర్లు వేయాలన్నా 2 ట్రాక్టర్ 4 ట్రాక్టర్లు అంటే 8,000 అవుతాయి, 2 ట్రాక్టర్లు అయితే 4,000 అవుతాయి. ఎందుక పంట పడినప్పుడు చూద్దాం, తర్వాత చూద్దాం, ఆ రేటు ఉంటుందో ఉండదని 2 ట్రాక్టర్లు. ఈ విధంగా రైతు ఆలోచనతో 15 టన్నులు వేయటానికి కారణం ఏంటంటే ఆ అలవాటు ఉంది మాకు. ఇప్పుడు మేము మిర్చి వేసినా అంతే వేస్తాం, బొబ్బాసులు వేసినా అంతే వేస్తాం. కాబట్టి ఇది వేసినా అది వేసినా పంటే కదా. అది ఒకటి మన గ్రాఫ్టిక్ సైడ్ వెళ్తున్నాం కాబట్టి దీన్ని చూడాలని. ఇప్పుడు దీంట్లో ఏ మసాలా కొద్దిగా తగ్గినా కూర టేస్ట్ ఉండదు కదండి. అంతే సేమ్, అన్ని సేమ్. మీరు 100% కరెక్ట్ నిర్ణయం. మీరు కోలేరు ఆ విధంగా వేసుకున్నారు కాబట్టి మీరు మంచి సక్సెస్. అంటే ఓన్లీ కోలేరు వేసుకుంటే సక్సెస్ అని కాదు, ఫస్ట్ సక్సెస్ అక్కడనే. మీరు సక్సెస్ కావడము కోలేరులోనే. తర్వాత మందులు స్ప్రే చేసుకోవడం, 6 రోజులకు ఒకసారి ఎరువులు ఇవ్వడము, దీన్ని రోజు చూసుకోవడము, ఇది అంతా ఉంటుంది మొత్తం. సో ఇప్పుడు మీకు పెట్టుబడి ఎంత అయిందండి జనరల్గా ఎకరం 60 సెంటర్లో? ఇప్పుడే అంత వాడట్లేదండి, ఇప్పుడు మీడియం మందులు వాడుతున్నాం. స్టార్టింగ్ నుండి జనరల్గా వారంకి ఎన్ని మందులకు ఎంత అయింది మీకు జనరల్గా? వారం 6 రోజులకు ఒకసారి స్ప్రే 6 రోజులు ఒకసారి స్ప్రే చేస్తున్నాం కాబట్టి ఒక్కసారి స్ప్రే చేస్తే 2,000 నుంచి 2,500 మధ్యలో మందులు తీసుకొస్తాను నేను. మామూలుగా మంచి మందులు కొద్దిగా రేటుకు ఉంటుంది కదా, అవి తీసుకొచ్చి వాడుతుంటా. దీనికి సపరేట్ మందులు ఎక్కడైనా ఇంకోటి తీసుకుంటాను నేను. ఇప్పుడు వంకాయ తోటకి ఏ మందు కొట్టాలా ఏదనేది వంకాయ తోట వేసిన వాళ్ళని అడుగుతా. మామూలు మందుల కంపెనీలో డిస్ట్రిబ్యూటర్ ఉంటారు కదా, వాళ్ళని కనుక్కుంటా. వాళ్ళు సలహా ఇస్తారు, ఆ మందులు కొట్ట ఈ మందులు కొట్టంటే అవి తీసుకొచ్చి నేను కొడతారు, ట్రై చేస్తా. కంపల్సరీ నమ్ముతారు, కొడతారు. మేము సింజంటా కంపెనీ వాడితే అది సింబోడీస్ 2 కేసులు వాడినాం. 2 కేసులు వాళ్ళు వచ్చి మాకు గిఫ్ట్ ఇచ్చారు. వాళ్ళు మీరు 2 కేసులు వాడారు ఒక్కళ్ళే అని. ఒకరైతే 2 కేసులు వాడారు, పురుగు కంట్రోల్ అయింది కదా. సింబోడీస్ లేకపోతే వంకాయ తోట ఎవడు బండి వేయలేడు. పురుగు కంట్రోల్ ఇది నాకు తెలిసిన అనుభవంలో నేను చెప్తున్నా. సింబోడీస్ దీనికి గురి అదే. అంటే మీకు దాదాపు ఎకరాన ప్రతి 6 రోజులకు వారంకు 5,000 అయి ఉంటుంది ఖర్చు. ఎకరంకు 5,000 అవుతుంది కంపల్సరీగా. ఈ ఎరువులు ఏమి ఇస్తారండి? ఎరువులు అంటే ఫస్ట్ కాడ నుంచి కోళ్ళ ఎరువు వేసినాం కాబట్టి తర్వాత ఒక 15 రోజుల్లో మొక్కలు వేసినాక 15 రోజుల్లో అదే డిఏపి వేసినాం. అదే చెట్టుకు పెరికడుకు పోసినాం. టిప్పర్లో లేదు కదా మనకి, కాలా దూరం మల్చింగ్ లేదు, డ్రిప్ లేదు. మల్చింగ్ డ్రిప్ లేకుండా కూడా మంచి ఇంత దిగుబడి తీసిందంటే మల్చింగ్ డ్రిప్పర్లు వేస్తే ఇంకా ఈ చెట్టు పోవాలి. ఇది అప్పుడు మన చెట్టు కొన్ని పోసినాం. తర్వాత మళ్ళీ ట్రాక్టర్ తోలి అంత లైన్ చేసి బాగానే డీప్ తర్వాత 20, 28, 14, 35, 10, 26 ఇవే వాడినా. ఎన్ని రోజులకు ఒకసారి వేసింది? అంటే ఇప్పుడు కటింగ్లు కోస్తున్నాం కాబట్టి 2 కటింగ్లు అయిపోగానే ఒకసారి 15 రోజులకి 16 రోజులకు. ఎన్ని ఎకరానికి ఎన్ని బ్యాగులు? ఇప్పుడు మనం నీళ్ళు పెడతాం కదండి, ఈసారి నీళ్ళు పెట్టినాం, ఇప్పుడు చల్లను. నెక్స్ట్ సారి నీళ్ళు పెడతాం చూడు, అప్పుడు వేస్తాం. అంటే వారానికి ఒకసారి నీళ్ళు పెడతారా? వారానికి ఒకటి, వారానికి ఒకసారి ఒక నీళ్ళు తప్ప ఇంకోసారి అంటే అదేలే ఎస్టిమేషన్ 15 రోజులకు 15 రోజులకు ఒకసారి. మరి ఎంత ఒక బ్యాగ్ 2 బ్యాగుల ఎకరాన్ని ఎంత వేస్తారు? మొత్తం తోట ఎకరం ఇది ఎకరం 60 సెంట్లు కదా, నేను 4 బ్యాగులు వేస్తాను. 4 బ్యాగులు ఏమేమి 4 బ్యాగులు? అవి ఒకటే క్వాలిటీ వేస్తా. ఒకటే 20 అంటే 20 మొత్తం 4 బ్యాగులు. 10, 20 అంటే 10 మొత్తం 4 బ్యాగులు. అవి 4 బ్యాగులు వేస్తారా? ఆ విధంగా 15 రోజులు వస్తారు ఎరువులు, ఈ మందులు స్ప్రే చేయడానికి. ఓకే. ఇక మార్కెటింగ్ అయితే మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. కూలీలు ఇప్పుడు ఒక కూలీ వర్కర్ వచ్చేసి ఎన్ని క్వింటాలు తెంపగలుగుతారు? 2 క్వింటాలు తెంపగలుగుతారు. డే మొత్తంలో 2 క్వింటాలు ఈజీగా తెంపగలుగుతారు ఒక్కొక్కరు. ఆ విధంగా మనం వర్కర్కు ఇది చేసుకోవాలి. ఈ కవర్లోనే ప్యాకింగ్ చేసి పంపిస్తారు కదా, అంతే. మీకు ఎట్టున్నాయో అంతే, బండి ఎక్కిస్తే వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ తోట బాగుంది కదా, మీ ఏరియాలో ఎక్కడా లేదు. ఎవరన్నా రైతులు చూసి ఏమన్నా ఇది వేసుకోవాలని ఎవరన్నా అడిగినరా, వేసుకున్నారా రైతులు? ఇప్పుడు దీన్ని మేము వంకాయ తోట వేసినాం అని అందరికి తెలిసిపోయింది. అక్కడ నుంచి చాలా మంది నన్ను అడిగారు, చేను చూసి కూడా పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దీన్ని చూసి దీన్ని నమ్మిన వాళ్ళు నన్ను మొక్కలు అడిగితే నేను తెప్పించి వాళ్ళకి వేయించాము కూడా. ఓకే.
చేన్ని చూసి నమ్మిన వాళ్ళు గ్రాఫ్టింగ్ సైడ్ బాగుంది, దిగుబడి బాగా వస్తుంది, కాయల క్వాలిటీ కానీ అసలు ఇబ్బంది లేదనుకుని వాళ్ళు గ్రాఫ్టింగ్ నమ్మిన వాళ్ళు వేసుకున్నారు. ఎన్ని ఎకరాలు వేసిండ్రు ఇప్పుడు మిమ్మల్ని? వేసిండ్రు ఒక 5 ఎకరాలు వేసిండ్రు. 5 ఎకరాలు. ఓకే ఓకే, 5 ఎకరాల వరకు ఇప్పుడు ఈ నెల లాస్ట్లో వాళ్ళకి కూడా కటింగ్ రావాలా అట్లా? ఈ నెల లాస్ట్. ఇప్పుడు ఎప్పుడు వేసుకోవాలి ఈ టైం? అంటే మీకు రేట్ దొరకాలన్నా లేదు అంటే ఏ టైం బెటర్ అని మీ అభిప్రాయం, మీ అనుభవం, ఎక్స్పీరియన్స్గా? ఇప్పుడు మేము వేసిన ఏ నెలలో అది గుర్తులేదు నాకు. జూలైలోనా? ఇప్పుడు మీరు 7 నెలలు కదా ఇప్పుడు కటింగ్ అయితే, 2 నెలల నుండి కటింగ్ స్టార్ట్ అయింది అన్నారు కదా మీరు. 7 నెలలు అంటే దాదాపు జూన్ జూలైలో ఇప్పుడు కూడా వేస్తున్నారు. ఇప్పటి నుంచి జూన్ జూలై వరకు వేసుకున్నా మనకు రేట్ దొరికే అవకాశం ఉంటుంది. ఇక్కడ నుంచి ఇప్పుడు వేసినాం అనుకో, ఇప్పుడు ఒక 70 రోజుల్లో కాపు చేతికి వస్తుంది కాబట్టి కాపు స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి ఇంకా పంటలు రైతుల కాడ ఉండదు కదా కాబట్టి మార్కెట్ రేంజ్లో ఉంటుంది కంపల్సరీ. మీ ఏరియా అయితే ఇట్లుంటుంది. ఇక ఎక్కడ ఎవరెవరి ఏరియా అనేది వాళ్ళు చూసుకోవాలి. మీరు చెప్పలేరు అక్కడ ఏం రేట్ ఉంటుంది అని చెప్పలేరు. ఓకే, ఇంకేమైనా చెప్తారా? మదనపల్లిలో కేజీ టమాటాలు ₹1.5 అంట ఇప్పుడు మదనపల్లిలో. ఇక్కడ మా కాడ 20 రూపాయలు ఉంది కేజీ. అంతే అంతే అంతే. ఇంక రైతులు కొత్తగా గ్రాఫ్టింగ్ వంకాయ వేసుకోవాలనుకున్న ఏం సలహా ఇస్తారు? వేసుకోమంటారా? ఎంత వేసుకోమంటారు? ఎన్ని ఎకరాలు? ఏంది? ఇప్పుడు ఒక రైతు కండి ఉదాహరణకి ఒక 10 ఎకరాలు ఉందనుకో, వాడు మిగతా ఏదైనా వేసుకొని ఈ గ్రాఫ్టింగ్ సైడ్ వెళ్ళాలనుకుంటే ఇప్పుడు దీనిలాగానే మేము కూడా పండించుకోవాలి 4 రకాలు 4 వెరైటీలు. ఎందుకంటే ఏ సంవత్సరం రేట్లు మనకి తెలియదు కదా. ఇప్పుడు మిర్చి చేసినాం, ఈ సంవత్సరం రేటు ఉంది, పోయిన సంవత్సరం అసలు రేట్లు లేదు, నెక్స్ట్ సంవత్సరం రేటు ఉందో లేదో తెలియదు. ఒక్కటే వేసుకొని నష్టపోయే కాడికి 4 రకాలు వేసుకుంటే ఒకటి మిస్ అయితే ఇంకొకటి అందుకుంటుంది కదా, రైతుకి ఇబ్బంది లేకుండా. ఇలాంటి వేసుకోకపోతే రైతులు కొంత ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు అని నేను అనుకుంటున్నాను. అదే 4 రకాలు వేసుకున్నాను, 10 ఎకరాలు ఉన్నాడు, 4 ఏదో ఒకటి కవరప్ అవుతుంది, పూర్తిగా నష్టపోయే 4 రకాలకి రేట్లు లేకుండా ఉండదు కదండి. ఇప్పుడు మిర్చికి రేటు ఉంది, ఈ సంవత్సరం బొబ్బాసులకు రేటు లేదు. మళ్ళీ నెక్స్ట్ పోయిన సంవత్సరం బొబ్బాసులకు రేటు ఉంది, దీనికి రేటు లేదు. అట్టా కవరప్ అవుతుంటుంది. నా 10 ఎకరాలు ఉన్నోడికి 4 రకాలు 3 రకాలు వెరైటీలు వేసుకొని 1 ఎకరమో 1.5 గ్రాఫ్టింగ్ వంకాయ వేసుకొని మంచి ఒకటి మిస్ అది పోతే పోయింది, ఇది నిన్ను బతికిస్తుంది, నువ్వు చావకుండా చూసుకుంటుంది. ఇది గ్రాఫ్టింగ్ నేను గ్యారెంటీ ఇస్తా. ఎన్ని పంటలు వేసుకున్నా ఏం చేసినా ఇది వేసుకోవాలి, ఇది కంపల్సరీ వేసుకోవాలి. 1 ఎకరం. నెక్స్ట్ సంవత్సరం ఇప్పుడు మా బొబ్బాసుల తోట ఉంది కదా, అది అయిపోతే మే నెలలో ఇది వేస్తా మళ్ళీ 3 ఎకరాలు గ్రాఫ్టింగ్ వేస్తారా? మళ్ళీ అది చెన్నై ఎక్స్పోర్ట్ వేస్తా. లలిత ఉజ్జాల అది ఈస్ట్ వెస్ట్ లలిత, అది 3 ఎకరాలు వేస్తారు గ్రాఫ్టింగ్ వంకాయ. మళ్ళీ అటు ఆ ప్లాట్ లో ఏమో వేస్తా అన్నారు కదా, ఆ ప్లాట్ లో రేపు మార్చిలోనే వేస్తా. అది గ్రాఫ్టింగ్ టమాటా 2 ఎకరాలు వేస్తా. 2 ఎకరాలు గ్రాఫ్టింగ్ టమాటా వేస్తారు. ఓకే, గ్రాఫ్టింగ్ బాగా వచ్చింది కాబట్టి రిజల్ట్ సక్సెస్. నేనైతే గ్రాఫ్ట్ సైడే వెళ్తాను, దాదాపు గ్రాఫ్టింగ్ సైడే వేసుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు మీడియం మామూలు నర్సరీ మొక్కలు వేసుకుంటారు, రూపాయి తీసుకుంటారు. సరే 10 రూపాయలకి ఇచ్చినా ఇప్పుడు 7 నెలల నుంచి మనకి ఒకటే కోత వస్తుంది, అది రాదు కదా. 4 నెలల్లోనే అది అయిపోద్ది. ఆ టైంలో రేట్ ఉంటే మనకు ఆదాయం, లేకుంటే ఉండదు. ఇదైతే కొంత లేకుండా మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు ఈ సీజన్ లో మాకు ఒక 20 రూపాయలు పోతుంది, నెక్స్ట్ రాబోయే నెలలో కూడా రేట్ తగలొచ్చు. అప్పటి వరకు తోట ఉంటుంది కాబట్టి అది వేరే క్వాలిటీ అయితే ఉండదు వాస్తవం, నష్టపోవాల్సి వస్తుంది. అది సో ఇది మనకు భగవాన్ గారు చెప్పేది. ముఖ్యంగా వీరి యొక్క అనుభవం చాలా ఎక్సలెంట్, ఇంపార్టెంట్, చాలా బాగా చెప్పిన రైతులకు. పూర్తి వీడియో ప్రాపర్గా సరిగా అర్థం చేసుకోండి. ముఖ్యంగా మీ రేటు విషయాలు ఈ వీట్లు మీ ఏరియా మీ లోకల్లో చూసుకోండి. రేట్ ఏ టైంలో ఎక్కువ ఉంటుంది, ఏ టైంలో తక్కువ ఉంటుందని కొద్దిగా మార్కెట్లో కనుక్కోండి, మీరు తెలుసుకొని ప్లాన్ చేసుకోండి. జనరల్గా రైతులు చెప్పేది మన అబ్జర్వేషన్ ప్రకారం ఇప్పటి నుండి మీరు జూన్ జూలై వరకు వేసుకున్నా మీకు కంపల్సరీ మంచి ఆదాయం గ్రాఫ్టింగ్ వంకాయ ద్వారా దొరికే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వీరి యొక్క సక్సెస్కు కారణం ఏంటంటే ఇంట్రెస్ట్గా చెప్పింది మందుల విషయంలో కానీ వంకాయ విషయంలో కానీ చెప్పినట్టు చాలా బాగా చేసుకోవడము. ముఖ్యంగా కోళ్ళ ఎరువు వేయడము. మనం సాయిల్ ప్రిపేర్ చేసుకునేటప్పుడే బలమైన ఎరువులు, పశువుల ఎరువు, కోళ్ళ ఎరువు వీలైనంత ఎక్కువ మనకు ఎంతవరకు లభ్యమవుతుందో అంతవరకు వేసుకోవాలి. తర్వాత ప్రతి 6 రోజులకు ఒకసారి స్ప్రే చేయడము. ఇటువంటి అన్ని జాగ్రత్తలు తీసుకొని చాలా ఇంట్రెస్ట్గా తీసుకుంటే మంచి ఆదాయం దొరికే అవకాశం ఉంటుంది. మీకు ఉన్న ల్యాండ్లో 5 ఎకరాలు ఉంటే ఎకరం వేసుకోండి, ఎకరం ఉంటే ½ ఎకర్ వేసుకోండి. కానీ కంపల్సరీగా ఏ రకం ఎన్ని పంటలు ఎంత వేసుకున్నా గ్రాఫ్టింగ్ వంకాయ మీ యొక్క ఆర్థిక స్తోమతను బట్టి మీ వీలును బట్టి కంపల్సరీగా కొంత గ్రాఫ్టింగ్ వంకాయ వేసుకుంటే మీకు కంపల్సరీ మినిమం ఆదాయం వస్తుంది. వీరు కూడా అదే చెప్తున్నారు. గ్రాఫ్టింగ్ వంకాయ వేసుకుంటే రైతు ఎట్టి పరిస్థితుల్లో నష్టపోడు, లాభం వచ్చే అవకాశం ఉంటుంది. కానీ దీని మేనేజ్మెంటు సస్యరక్షణ చర్యలు కూడా చాలా ఇంపార్టెంట్. అవి కూడా బాగా చేసుకున్నప్పుడే మీరు ఈ విధంగా మీరు ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. ఇది ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నా గ్రాఫ్టింగ్ వంకాయకు సంబంధించిన కింద కామెంట్లో అడగండి. కంపల్సరీగా దానికి ఇన్ఫర్మేషన్
దానికి సంబంధించి ఇవ్వడం జరుగుతుంది. ధన్యవాదాలు సార్.